పెండింగ్ వేతనాలను తక్షణమే రిలీజ్ చేయాలంటూ కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేపట్టారు. శానిటేషన్, పేషెంట్ కేర్, ప్లంబర్ కార్మికులతో సహా సెక్యూరిటీ గార్డుల విధులు బహిష్కరించి ధర్నా చేశారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెండింగ్లో జీతాలు ఇవ్వాలని చెప్పేసి గత 15 రోజుల క్రితం ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా గత వారం రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న డిఎంఈ గారికి ప్రజాభవన్లో కూడా మేము ఈ పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి, లేదంటే సమ్మెకు పోతామని చెప్పేసి సమ్మె నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ కేవలం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు కార్మికులు తప్పని పరిస్థితుల్లో జీతాలు లేక సమ్మెలకు పోవడం జరుగుతూ ఉన్నది. గత కొంతకాలంగా డిసెంబర్ 25 తారీఖు క్రిస్మస్కు జీతాలు ఇవ్వలేదు, సంక్రాంతికి జీతాలు ఇవ్వలేదు, తర్వాత ఉగాదికి జీతాలు ఇవ్వలేదు, రంజాన్కి జీతాలు ఇవ్వలేదు. ఏ పండగ కూడా కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. 11,000 రూపాయలతో ఎట్లా బతకాల 3 నెలలు జీతాలు లేక అని చెప్పేసి, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇకైనా మీరు ఆలోచించండి. ఈ ఏజెన్సీల ద్వారా మీరు వీళ్ళకి జీతాలు ఇవ్వకండి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అవుట్సోర్సింగ్ పేరుతో వీళ్ళని నియమించుకొని వీళ్ళకి నేరుగా ప్రభుత్వ జీతాలు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇబ్బందులు అంటే అనేకైన ఇబ్బందులు పడుకుంటా మేము ఈ పని చేసినా కూడా మమ్మల్ని గుర్తింపు చేసిన వాళ్ళు కూడా లేరు. అసలు కరోనా టైంలో మస్తు 3 నెలల జీతాలు, ఎప్పుడు చూసినా 3 నెలల జీతాలు, 1 నెల ఏనాడు చక్కగా చేసింది లేదు, ఎప్పుడు చూసినా 3 నెలల జీతాలు. ఇదేంది అదేంది. కరోనా టైంలో కూడా ఘోరంగా పనులు చేసినాం. అప్పుడు కూడా మన గవర్నమెంట్ మమ్మల్ని గుర్తింపు ఇవ్వలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఆదుకోలే. ఆ టైంలో కూడా మేము పని చేసినాం. మా జీతాలు వేసడానికి, కష్టం చేసిన కూడా వేసడానికి కూడా మీరు గుర్తింపు చెప్తారు. ఎందుకు ఈ కంపెనీ ఏం చేస్తుంది, మమ్మల్ని ఏ గతి చేస్తారు?